హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రస్టెడ్ డైరీ ఫార్మ్. ఈరోజు పార్ట్ 2 చెప్తున్నా. ఫస్ట్ మేజర్గా జరిగే మిస్టేక్ ఏంటంటే ఫామ్ కట్టడం విషయంలో చాలా మిస్టేక్ జరుగుతుంది. మనం ఫస్ట్ దానిపైన ఎక్కువ మోతాదులో ఇన్వెస్ట్ చేయడం అది చాలా తప్పదు అట్లా చేయడం. ఎందుకంటే దానివల్ల పెట్టుబడి పెట్టడం వల్ల దాని ప్రయోజనం ఏం లేదు. మనం దానిపై ఎంత ఇన్వెస్ట్మెంట్ తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు అంత ఫస్ట్ స్టార్టింగ్లో నేను ఫస్ట్ స్టార్టింగ్లో పెద్ద భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన, అది చాలా పెద్ద మిస్టేక్. అది ఏం చేయాలంటే తక్కువ ఖర్చుతోనే షెడ్ అయిపోయేటట్టు చూడాలి. మనకు మామూలుగా తినడానికి మేత కింద ఫ్లోర్ ఉంచుకుంటే పైన సిమెంట్ రెగ్యులేషన్ నడిచిపోతుంది. అంతా రిచ్ చేయాల్సిన అవసరం లేదు. మనం బర్రెలు కానీ ఆవులు కానీ తీసుకునే ముందు ఒకటేసారి 10-20 కొనకుండా మీ టార్గెట్ 10-20 ఉన్నప్పుడు దాంట్లో 3 parts డివైడ్ చేసి ఫస్ట్ 3 తీసుకొని మళ్ళీ ఆఫ్టర్ 3 months ఆర్ 4 months ఒకసారి 4 months ఒకసారి తెచ్చుకుంటే మీకు మిల్కింగ్ అనేది కంటిన్యూ ఉంటుంది. ఒకటేసారి తెచ్చుకుంటే చాలా ఇబ్బందులు పడతారు కొత్తగా వచ్చేవాళ్ళు. దాన్ని స్టెప్ బై స్టెప్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్ మెయింటైన్ చేసే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఆఫ్టర్ 3 months ఫస్ట్ తెచ్చిన తర్వాత ఆఫ్టర్ 3 months మనం ఫస్ట్ తెచ్చిన సెమన్ చేసి మళ్ళీ కొత్త తెచ్చుకున్నప్పుడు మనకి మిల్కింగ్ కంటిన్యూ ఉంటుంది, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఆ ప్రాసెస్లో పోతే మంచి లాభాలలో ఉంటారు. ఇంకోటి ఏంటంటే వాటి గురించి కూడా మీకు అవగాహన పూర్తిగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఎవరెవరు ఏదో చెప్తూ ఉంటారు, మ్యాథ్ అంత సరిపోతుంది ఇంత సరిపోతుంది అని. అవన్నీ అపోహలు పెట్టుకోకండి. కరెక్ట్ ఎకర మేత 6 నుంచి 8 పశువులే మాత్రమే తింటాయి. అంతకు మించి ఎక్కువ తినలేవు. మీరు 10 తింటాయి 12 తింటాయి అని చాలామంది చెప్తారు. తెలియని వాళ్ళు చాలామంది చెప్తారు. ఆ మాటలే పట్టించుకోకండి. ఎకరకు 6 నుంచి 8 పశువులు మాత్రమే మేత తింటాయి. మీరు పశువులు తెచ్చినబడి మీరు ఫామ్లో ఉండాలి. మీరుండి పనులను పెట్టినా మీరున్న దగ్గరుండి ఎవ్రీ మూమెంట్ అని చూసుకోవాలి. రికార్డు మాత్రం ఖచ్చితంగా రాసుకోవాలి. మీకు ఏ బర్రె ఆవు కానీ బర్రె కానీ ఎంత పాలు ఇస్తుంది రికార్డు మాత్రం ప్రతిదీ మెయింటైన్ చేయాలి. మీరు దానికి పెట్టే దాన కానీ ప్రతిదీ మెయింటైన్ చేస్తే మీకు ఆ సీక్వెన్స్ వెళ్తే బాగుంటుంది. రికార్డ్ రాస్తే ప్లస్ పాయింట్ ఏంటంటే దాని మిల్కింగ్ ఏంది, దానికి ఇచ్చే ఫీడ్ ఏంది, దాని మెయింటైన్ అవుతుందా కాదా, దానికి మామూలుగా వైరల్ ఫీవర్స్ వచ్చినా అది హీట్కి వచ్చినా మిల్కింగ్ అనేది అప్స్ అండ్ డౌన్ వస్తుంది. నీకు మామూలుగా రికార్డ్ రాసుకుంటే ఏం తెలుస్తుంది అంటే బర్రె మేతలో బర్రెగా కొంచెం మేతలు అటు ఇటు అయితే ఒక 200 grams 100 grams తేడా అవుతుంది. అంతకుమించి ఎక్కువ నీకు లీటర్ హాఫ్ లీటర్ మాత్రం తగ్గించదు. ఆ లీటర్ హాఫ్ లీటర్ తగ్గినప్పుడు ఏంటంటే నీకు దానికి ఫీవర్ అని వచ్చి ఉంటుంది. లేకపోతే ఆఫ్టర్ 3 months హీట్ కన్నా నీకు ఆ లోపల ఏంటంటే తెలిసిపోతుంది. నీకు వెటనరీ డాక్టర్ మేజర్ అవసరం పడకుండా నీకు మామూలుగా తెలిసిపోతుంది. దూడల్ని ప్రాపర్గా పెంచుకుంటే ఆఫ్టర్ 3 days మనకు అవి చేతికి వస్తాయండి. వాటిని ప్రాపర్ మెయింటెనెన్స్ తీసుకొస్తే ప్రతి ఇయర్కి మనకు కంటిన్యూషన్ ఉంటుంది. ఆఫ్టర్ 3 days కంటిన్యూషన్ వస్తూ ఉంటాయి. అవి ప్రతి పశువుకి కాల్షియం లేదా మినరల్ మిక్చర్ అయితే ఖచ్చితంగా వాడాలి. ఇంకోటి మీ ఏరియాలో మిల్క్ రేట్ ఎంత ఉంది, మీ దానా రేట్లు మిల్క్ రేట్ చూసుకొనే మీ డైరీ ఫామ్ అనేది పెట్టుకోవాలి. మేము మిల్క్ రేట్ తక్కువ ఉంది మేము అయినా పెడతామంటే ఖచ్చితంగా లాస్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.